అభివృద్ధిని చూసి ఓర్వలేక సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉండి కురుమూర్తి ఆలయ అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఇబ్బంది పడుతున్నారంటూ కూడా నిన్న మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే జిఎంఆర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏంటన్నా నిన్న హరీష్ రావు పర్యటన చేశారు, మీ నియోజకవర్గంలోనే రైతులతో మాట్లాడారు, రైతులకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కూడా ఆయన పూర్తిస్థాయిలో ఫైర్ అవుతున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఆయన హరీష్ రావు కాదు, ఆయన కుల్లేశ్వరరావు. ఈరోజు ఈ ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని, ప్రజలు మెచ్చుకుంటున్న తీరును తట్టుకోలేక కుళ్ళుకుంటున్నారు. ఈరోజు హరీష్ రావు గారు, అదేవిధంగా వారి బావమరిది కేటీఆర్ గారు ఈ కుళ్ళు కుతంత్రాలతోన వాళ్ళు అధికారం పోయిన అక్కస్తో అడ్డగోలు ఆరోపణలు చేస్తూ, ఏవేవో తప్పుడు ఆరోపణలు చేస్తూ రోజు టీవీలలో పేపర్లలో కనిపించాలన్న ఆలోచనతో వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు. ముఖ్యంగా నిన్న వారు కురుమూర్తి స్వామి టెంపుల్ దర్శనానికి వచ్చింది నేను స్వాగతిస్తా, సంతోషం. ఎందుకంటే ఇప్పటికైనా మీకు కురుమూర్తి స్వామి గుర్తొచ్చినందుకు. 10 సంవత్సరాలలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కురుమూర్తి స్వామి గుర్తుకు రాలే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలతో శంకుస్థాపన చేసిన తర్వాత మీరు వచ్చి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చిపోయారు కాబట్టి రావాలి, నేనేదో మాట్లాడాలని చెప్పేసి పాలమూరు విషయంలో మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. అందరి ముందే చెప్తా ఉన్నారు, ఓపెన్గా చెప్తా ఉన్నారు. మొన్ననే కురుమూర్తి స్వామి సాక్షిగా చెప్పిండు, పాలమూరు అభివృద్ధి చేయడం అన్నది నా బాధ్యత. ఎందుకంటే నాకు పాలమూరు బిడ్డగా నాకు ఈరోజు గౌరవం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. నేను ముఖ్యమంత్రిగా పాలమూరును స్పెషల్గా డెవలప్ చేసుకోవడంలో ఎలా అంటే వెనకడుగేసే ప్రసక్తి లేదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. రైతుల విషయానికి నిన్న హరీష్ రావు, నీ నిజంగా నువ్వు అంటే నేనేమంటున్నానంటే, నీ పేరు కుల్లేశ్వరరావు అనాలన్నా ఇంకేదన్నా అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు హైదరాబాద్ నుంచి ఆన్ ద వే బై రోడ్ వచ్చినావు, ఏడికి నా నియోజకవర్గానికి కురుమూర్తి స్వామి టెంపుల్ వచ్చిన. మరి హైదరాబాద్ నుంచి ఆడి వరకు లేని రైతులు మరి ఎక్కడ కూడా నిన్ను అడ్డుకొని, అవబ్బా మాకు రుణమాఫీ కావట్లేదు, మాకు పెన్షన్ రావట్లేదు, మాకు అది కావట్లేదు అని అడగని వాళ్ళు కరెక్ట్ ఒక దగ్గరికి వచ్చినాక నువ్వు నీ కార్యకర్తలు, నీ పార్టీ కార్యకర్తలు, కింద ఉన్న కొందరు నాయకులు, మా నియోజకవర్గంలో ఉన్న మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే గారు తయారు చేసిన మీ పార్టీ కార్యకర్తలను ఒక 4 తయారు చేపించేసి వాళ్ళతో మాట్లాడించిన డ్రామా అంతా కూడా ప్రజలు తెడతెల్లమైపోయిందాడు. నువ్వు అడుగుతున్నావు కరెక్టే, 2500 గురించి మాట్లాడుతున్నావు. మరి వరకు 500కే సిలిండర్ ఇస్తున్నాం, అది అడగాల్సింటివి నువ్వు, వస్తుందా లేదా చెప్తుండ్రి వాళ్ళు. అదేవిధంగా 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసినాం మేము, అది అడగాల్సింటివి, అర్ధాంతం చేస్తూ ఉన్నావు. ఈరోజు రైతుల పట్ల చాలా ఈ రాష్ట్రంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల విషయంలో మేము రాజీ పడకుండా, మీలాగా అవకతవకలకు పాల్పడకుండా, అవినీతికి పాల్పడకుండా మీరు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నుంచి, మంత్రుల నుంచి, ఎమ్మెల్యేలు అందరూ కలిసి మిల్లర్స్తో కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, రైతులను దోచుకున్నారు. 6 కిలోలు 7 కిలోల తరుగు పేరు మీద మీరు దాంట్లో కూడా దోపిడీ చేసిన గనులు మీరు. ఈరోజు రైతుల పట్ల మీరు మొసలి కన్నీరు గారిస్తే ఎవరు నమ్ముతారు? హరీష్ రావు, నిన్న నువ్వు సెటప్ చేసిన వ్యక్తులు వాళ్ళందరూ కూడా, అందులో 4 ఆల్రెడీ అమ్మేసుకున్నామని చెప్పారు. ఒక రైతు మాట్లాడింది, ఆ రైతు ఏం చెప్పింది, 20 రోజులు అవుతుందని. 20 రోజుల కిందమే మేము కల్లాల అడగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినాం. అక్కడ 20 డేస్ క్రితమే మేము అసలు వరి పంట స్టార్ట్ కాకముందే, కోతలు స్టార్ట్ కాకముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మేము ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేసి అన్ని ఏర్పాట్లు చేసి నేనే స్వయంగా అన్ని మండల హెడ్ క్వార్టర్లలో, అన్ని విలేజ్లలో, చాలా విలేజ్లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచినాం. ఈరోజు ఎక్కడ కూడా ఆగుతలేవు. నిన్న కూడా మీరు చూడండి, నిన్న కూడా అక్కడ పక్కనే DCM ఆగింది, అది వీడియోలో చూపెట్టారు. DCM ఆగి అక్కడ కొనుగోలు స్టార్ట్ అయింది, అక్కడ జరుగుతూ ఉంది. అక్కడ మా డైరెక్టర్, ఆ విలేజ్కి సంబంధించి మా విజయ్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, అటు చెప్తా ఉన్నాడు అన్ని విషయాలు. అన్న వీళ్ళు కావాలని సెటప్ చేసి ఆ TRS కార్యకర్తను తీసుకొచ్చి మాట్లాడించారు తప్ప వాళ్ళు మాట్లాడిందంతా కూడా అబద్ధం అని చెప్పేసి. అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వరి పెద్ద సంఖ్యలో వచ్చింది, ఎక్కువ క్వింటాలు వచ్చేది, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పూర్తిగా ఎందుకు తగ్గిపోయినట్టు కూడా ఆయన విమర్శలు చేశారు. ఏం చెప్తారు? నేను అది చెప్తున్నా, అబద్ధాలను కేరాపడ్రస్గా మారిండు హరీష్ రావు గారు. ఈరోజు అబద్ధాలను వాళ్ళు పదే ప్రచారం చేయడం వల్ల ప్రజలు ఏదో వాళ్ళని నమ్మి మళ్ళీ ఏదో అవకాశం ఇస్తారని ఏదో పగటి కళలు అంటున్నారు తప్ప ఈరోజు 1,87,000 కోట్ల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం ఈరోజు, అంటే కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా వరి పండింది. ఈరోజు పాలమూరుకు వచ్చి పాలమూరును వంచిన వ్యక్తివి నువ్వు, పాలమూరును మోసం చేసిన వ్యక్తివి నువ్వు హరీష్ రావు. పాలమూరు ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించిన వ్యక్తివి నీవు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి నీ మామ 2015లో పాలమూరు రంగారెడ్డిని శంకుస్థాపన చేస్తే 3 ఏళ్లలో పూర్తి చేస్తానని పూర్తి చేయకుండా దాని తర్వాత 1 ఇయర్ తర్వాత శంకుస్థాపన చేసిన కాళేశ్వరాన్ని మీరు ఎంబడబడి పూర్తి చేసుకున్నారు. కానీ మా పాలమూరును
నువ్వు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసి మా ప్రజలను మోసం చేసిన వ్యక్తివి ఈరోజు పాలమూరు గురించి, పాలమూరు బిడ్డ అని మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే నైతిక హక్కు లేని వ్యక్తివి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖబర్దార్ బిడ్డ, నువ్వు పాలమూరుల గురించి ఎక్కువ మాట్లాడుతానో. చూస్తున్నాం నిన్న ఏదైతే హరీష్ రావు పర్యటనలో పాలమూరు అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నాడని చూసి ఓడ్చుకోలేకనే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఏదైతే కాంగ్రెస్ సర్కారు రైతులపై చూపుతున్నటువంటి ప్రేమను పక్కదారి పట్టించడానికి టెక్నికల్ సమస్యను సాగుగా చూపుతూ రైతులందరిని పక్కదారి పట్టించడమే కాకుండా ప్రభుత్వంపై విమర్శలు చేసుకోవడం తగదంటున్నాడు. రాబోయే రోజుల్లో పాలమూరు గురించి మాట్లాడితే ఖచ్చితంగా తీవ్ర చర్యలుంటాయని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే జిఎంఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, దేవరకద్ర నుండి.